హాయ్ గైస్, వెల్కమ్ టు గురుటెక్. సో ఈ రోజు అయితే మనం డిజిటెక్ D6W ఆర్జీబీ వీడియో లైట్ గురించి అన్బాక్సింగ్ వీడియో ప్లస్ ఫీచర్స్ అండ్ తర్వాత దీని ప్రైజింగ్ రేంజ్ బెటరా కాదా అనేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు బాక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎలా ఉందనేసి సో మనకి ఇది ఎల్లో కలర్ బాక్స్ అయితే ఇచ్చారు అండ్ లైట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఒక క్లిప్తో పాటు ఒక ట్రైపోడ్ అడాప్టర్ అయితే ఇస్తారు. సో మీరు ఈ సైడ్ చూస్తే మనకి ఇక్కడ కంట్రోల్స్ అని ఏవేవనేసి అయితే ఇచ్చేసారు. సో ఇది మనకి రీఛార్జబుల్ బ్యాటరీ, దీనికి ఒక 1500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ తర్వాత మనకి లైక్ దీంట్లో RGB మోడ్స్, కలర్స్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఇక్కడ చూస్తే మనం ఇంకా 6 వాట్ పవర్ అవుట్పుట్ అండ్ తర్వాత 3000 కలర్ టెంపరేచర్ 3000K టు 4800K వస్తుంది, ప్లస్ 6500K అనేది వస్తుంది. అండ్ తర్వాత మనకి ఇవన్నీ కలర్స్ అవంతా HSI గ్రేడింగ్ అవంతా ఇచ్చేసారు. సో ఇంక లేట్ చేయకుండా అయితే మనం వీడియోని అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఉండేదే ఫస్ట్ ఒక లైట్ అయితే ఇచ్చారు. సో మనకి లైట్ అయితే చూసేదానికి ఇలా ఉంటుంది. సో మొత్తం ఓపెన్ చేసేద్దాం. సో కంటెంట్ చూసేసి ఇక్కడ మనకి ఒక C టైప్ అడాప్టర్ అయితే ఇచ్చారు, డేటా కేబుల్. సో దీంతో బట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో దీన్ని ఒక ఓపెన్ చేస్తే మనకి లైక్ ఒక చిన్నదే ఇచ్చారు ఇది. అండ్ తర్వాత ఇది మన క్లిప్. సో ఇంకా మనం బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఈ క్లిప్లో ఓపెన్ చేస్తే మనకి ఇదే క్లిప్కే ఓకే అంతా ఇచ్చేసారు. సో ఈ క్లిప్ మనము ఏదో ఒక ఫోన్కో లేకపోతే దేనికైనా అటాచ్ చేసేసి వాడుకోవచ్చు. సో మనకి లైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి ఇక్కడ ఇది క్యామ్ లైక్ DSLR క్యామ్స్కి వాటికి అటాచ్ చేసేదానికి ఈ పోర్ట్స్ ఇవి ఇచ్చారు అడాప్టర్ లాగా. ఇంకా మిగతావి ఇది ట్రైపోడ్ అంతా, ఇది ట్రైపోడ్కి ఏదైనా అటాచ్ చేసినప్పుడు వాడేదానికి. సో ఫస్ట్ మనం బటన్స్ గురించి వద్దాం. సో మనకి ఒక ప్లస్ బటన్, ఒక మైనస్ బటన్, ఒక CCT/K అనేది ఇచ్చారు. సో ఇది లైక్ కలర్స్ని అయితే చేంజ్ చేసేదానికి. డిఫాల్ట్గా కొన్ని మనకు 4 కలర్స్ అయితే ఇస్తారు, వాటిని చేంజ్ చేసేదానికి. అండ్ తర్వాత మనకి ఇది FX బటన్. సో కలర్ చేంజింగ్ ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంటుంది RGB లైట్స్లో. సో ఇది ఇంకా RGB లైట్. సో RGB లైట్ మనం ఒక చూసుకోవచ్చు. సో ఇంకా లైట్ చేయకుండా మనం ఇదైతే ఆన్ చేసేద్దాం. మనం ఆన్ చేసేస్తే లైట్ అయితే ఇది మినిమం లైట్. సో మినిమం మనకి ఎంత వస్తుందో మీరే గమనించచ్చు ఇక్కడ. అండ్ ఒకవేళ మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. సో ఇలా మ్యాక్స్ లైట్ అయితే ఇది మనకి. సో ఇంత అయితే పెరుగుతుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి చూస్తే గోల్డ్, మళ్ళీ తర్వాత ఈ బటన్ నొక్కితే మనకి ఇక్కడ ఇంకొక కలర్, సో ప్యూర్ గోల్డ్, ఇది ఇంకో వైట్, ఈ తర్వాత గోల్డ్ వైట్ మిక్స్, అలా అయితే మనకి కలర్స్ అయితే ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ లైట్, వైట్ గోల్డ్ మిక్స్. అండ్ తర్వాత మనము డిఫరెంట్ కలర్స్ ఏవే ఉన్నాయి చూద్దాం. సో RGB బటన్ నొక్కితే మనకి డిఫరెంట్ కలర్స్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ లైట్, అండ్ తర్వాత ఇది ఆరెంజ్ది, తర్వాత ఇది గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఒకటి లైట్ బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళీ పర్పుల్, మళ్ళీ రెడ్, ఈ కలర్స్ అయితే ఇస్తారు. సో ఆటోమేటిక్గా మనకి చేంజ్ అవ్వాలంటే సో RGB పక్కనే మనకి ఇంకొకటి లైట్ ఉంటుంది FX అనేసి, అది నొక్కితే మనకి లైట్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఇక్కడ గమనించవచ్చు మనకి లైట్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేసి. సో ఇప్పుడు బ్లూకి వచ్చేసింది, మళ్ళీ ఇది మనకి డార్క్ బ్లూగా చేంజ్ అవుతుంది. డార్క్ బ్లూ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి పర్పుల్గా అనేది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి పర్పుల్గా అయితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కాబట్టి మీకు అది తెలియట్లేదు అంతా, లైక్ మళ్ళీ రెడ్కి అయితే ఇది చేంజ్ అయిపోయింది. సో ఇలా అయితే మనకి మోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మన లైట్ అంతా. సో ఒక వీడియో శాంపుల్గానే మీకు ఇప్పుడు చూడొచ్చు ఎలా వస్తుంది అనేసి. సో గాయస్ ఇప్పుడైతే నేను కనపడట్లేదు కదా, సో ఇప్పుడైతే వీడియోని అయితే ఆన్ చేసేస్తా. సో ఇది మనకి డిజిటెక్లో ఉండే లైట్. సో ఇది మనకి గోల్డ్ వైట్ మిక్స్ అయ్యి అయితే వస్తుంది. సో కలర్ అయితే చేంజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ కలర్. సో లైట్ నాకు ఇక్కడ దగ్గరగానే ఉంది, ఒక 30-40 సెంటీమీటర్స్ ఉంటుంది అంతే. తర్వాత మనం ఇంకో కలర్ పెడదాం. సో ఇది ప్యూర్ వైట్ కలర్, ఇది వైట్ గోల్డ్ మిక్స్, ఇది మళ్ళీ గోల్డ్. అండ్ తర్వాత మనకి దీంట్లో లైట్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ లైట్స్. ఫస్ట్ RGB లైట్స్, ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ లైట్, అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్, మళ్ళీ లైట్ గ్రీన్, ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్, స్కై బ్లూ కలర్, మళ్ళీ తర్వాత డార్క్ బ్లూ, ఇది మనకి లావెండర్, మళ్ళీ అయితే రెడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మనకి FX మోడ్ అనేసి ఒకటి ఉంటుంది. సో
ఇదే ఆటోమేటిక్గా లైట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. లైక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్, లైట్ గ్రీన్ వాటిలో నుంచి అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఎలా చేంజ్ చేసుకుంటుంది అనేసి. సో మీకు ఇంకా నేను మినిమం లెవెల్స్, మ్యాక్సిమం లెవెల్స్ అయితే చూస్తాను. సో ఇక్కడ మనకి కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. సో ఇది మనకి గోల్డ్ అనుకోండి. సో ఇది దీంట్లో మ్యాక్సిమం లెవెల్ అయితే ఇది. మనకి లైట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు లో లెవెల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకి లో లెవెల్. సో లైట్ అనేది మనకి లో కండిషన్స్లో పెట్టేస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. సో మనం మళ్ళీ హైలో పెట్టేసేద్దాం. సో ఈసారి వైట్ చూద్దాం. వైట్ హైలో పెట్టేసా. సో ఇది మనకి వైట్ లైట్. సో మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలా ఉంది ఏమనేసి. సో మనకి వీడియో కోసం మనము ఈ లైట్ కొనడం ఓకేనా అంటే నా సజెషన్ అయితే ఓకే. మనకి స్టార్టింగ్లో లైక్ 1300 అయితే చూపిస్తూ ఉంటుంది. ఇన్స్టామార్ట్లో వాటిలో చూసుకుంటే మనకు ఒక 1000కి 1098కి అయితే వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడైతే. సో నేనైతే బెటర్నే చెప్తాను. ఒక 3/5 రేటింగ్ అయితే నేను ఇస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.